ఇదే చౌరస్తాలో ఇక్కడ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత బల్మూరి వెంకట్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఏమన్నాడు అంటే బల్మూరి వెంకట్ గారు, ఇప్పుడు అంటే మంత్రి స్థాయి హోదాలో ఉన్నారు మీరు అప్పుడు నిరుద్యోగి, ఇప్పుడు మీరు ఉద్యోగిలో కూడా ప్రమోషన్ వచ్చింది. బల్మూరి వెంకట్ గారు ఇక్కడికి వచ్చి నిరుద్యోగ విజయోత్సవాలని చేపట్టారు. నేను ఇక్కడ నుంచి పక్క నుంచి చూస్తున్నాను, మీ కార్యకర్తలు తప్ప మా నిరుద్యోగులు అప్పుడు ఎవరు లేరు. సరే లేకపోయినా పర్లేదు, మీరు నిరుద్యోగం నుంచి ఉద్యోగంలోకి వచ్చారు, ఉద్యోగం నుంచి ప్రమోషన్ లో మంత్రివర్గ స్థాయికి వచ్చారు. చెప్తున్నాం ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఇన్నిసార్లు మేము వేడుకునేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాల గురించి మిమ్మల్ని అసలు మీ గాలి అనేది కాంగ్రెస్ గాలి అనేది ఈ యొక్క తెలంగాణలో లేకుండా పోయింది. ఆ లేకుండా పోయిన తెలంగాణలో లేకుండా పోయిన గాలిని తీసుకొచ్చింది ఎవరంటే నిరుద్యోగులు. గాలిని అంటే ఆర్టిఫిషియల్ గాలి సృష్టించింది మా నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులు సృష్టిస్తే మీరు ఒకవేళ మళ్ళీ పంక బంద్ చేసినాం అనుకో మీ గాలి అయిపోతుంది. బంద్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మేము ఇక్కడ నుంచి చెప్తున్నాము 2 లక్షల ఉద్యోగాలలో ఇప్పుడైతే ఏదైతే ఇక్కడ కానిస్టేబుల్ ఇంతకుముందు కానిస్టేబుల్ వాళ్ళ పోలీస్ గురించి మా యొక్క నిరుద్యోగ అభ్యర్థులు ధర్నాలు కానీ పోరాటం కానీ చేయడం జరిగింది. ఇప్పుడు డిఎస్సి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీకు నిఘా సంస్థలు కావాల్సిన ఒక నిఘా సంస్థలు మీకు గట్టి ఒక సూచనలు ఇస్తున్నాయి. మీకు వ్యతిరేకత ఉంది, అది దాని సూచనలు ఇస్తున్నాయి. కానీ మీరు ఆ సూచనలు పాటించకుండా ఏదో బర్ర మీద దున్నపోత మీద వర్షం పడ్డట్టు అట్లనే ఉంటున్నారు. సరే మీరు అట్లనే ఉండండి, మేము కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మేము ఉన్నాం అనుకో, తర్వాత నేను ఎవరు దేకే పరిస్థితుల్లో ఉండదు. ఈ బట్టి విక్రమార్క గారి గురించి ఒక ముచ్చట అండి. బట్టి విక్రమార్క గారు మీరు విద్యుత్ సంస్థకి కానీ వాటికి సంబంధించి మీరు మంత్రివర్గ స్థాయిలో దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. మీకు సంబంధించిన 4039 ఉద్యోగాలు ఏది విద్యుత్ సంస్థలో 4039 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో ఎన్నోసార్లుగా మీకు వినతులు అందించింది. ఎన్నిసార్లు వినతులు అందించిందంటే నా దగ్గర మొత్తం అధికారికంగా మీకు పంపించినవన్నీ నా దగ్గర ప్రతులు ఉన్నాయి. 8 సార్లు మీకు నోటిఫికేషన్ ఇవ్వండి, మాకు స్టాఫ్ లేదు అని అంటే మొన్న మన ఎలక్ట్రిసిటీ కమిషన్ ముందు ఈ యొక్క విద్యుత్ సంఘాలు మీకు సూచనలు అందించాయి కమిషన్ కి. ఏమని 4 పని ఇద్దరం చేయడం జరుగుతుంది, దయచేసి ఆ 4 పని ఇద్దరం చేస్తున్నాము కాబట్టి ఆ యొక్క సిబ్బందిని నియమించండి అని అనేక సార్లు మీకు ఎన్నిసార్లు పంపించినా కూడా మీరు దాన్ని తీసుకోకుండా తీసుకుంటే ఈ కరెంటు పోవడం ఇవన్నీ బంద్ అయితే మాకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని వస్తాయి. 4 పని ఇద్దరితో చేయించుకోవడం మీకు కొంచెమన్నా సిగ్గు చేయడం అనిపిస్తే లేదా? అన్ని వ్యవస్థల్లో ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి, దయచేసి ఆ ఉద్యోగాలను నింపి అలాంటి నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా చూడండి. ఇంకొక ముచ్చడి చెప్తున్నాను, ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవన్నీ ఎవరు తీసుకోవాలనంటే ప్రతిపక్ష పార్టీ వీటిని ఛేదంగా తీసుకొని ప్రతిపక్ష పార్టీ మా కోసం పోరాడి, మీరేదో మా కోసం పోరాడితే మీకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ మీరు అక్కడ పడుకొని అక్కడ ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కి మేము మా నిరుద్యోగులు రావాలా, మళ్ళీ మీ సభ సక్సెస్ కావాలా, మీకు హ్యాపీగా ఉండాలి అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడ మీటింగ్ పెట్టారు, మీటింగ్ ఏంటి మీ మైలేజ్ పెంచుకున్నారు. మరి మా మైలేజ్ కూడా పెంచేది. మా కోసం మీరు రోడ్ ఎక్కి మీరు ఒక్కసారి మీ క్యాడర్ వరకు కింది స్థాయి క్యాడర్ వరకు మీరు పిలిపించి మేము చదువుకుంటాం మీరు కింది స్థాయి వరకు పిలిపించి రోడ్ల మీద ధర్నాలు అది చెప్తే గ్రామీణ స్థాయి వరకు మా యొక్క నిరుద్యోగుల బాధలు అర్థమవుతాయి. అప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారికి ఆ దున్నపోతు మీద వర్షం పడ్డారు. అప్పుడు మీరే ఒక వర్షాన్ని కురిపించి మా వర్షం ఆయనకి అంతలేదు పెంతలేదు ఆయనకి మీరే ఒక వర్షాన్ని కురిపించి మీరే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీరైతే అసలు ఏం చేస్తున్నారో మాకు ప్రతిపక్ష పార్టీల నుండి మీరు ఏం చేస్తున్నారో సభలు పెట్టడం, మీరు సక్సెస్ అవ్వడం, మీ మైలేజ్ మీరు పెంచుకోవడం. దయచేసి చెప్తున్నాము ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలకు కూడా మా కోసం పోరాడి గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రంథాలయంలోని నిరుద్యోగులను బయట తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ ఎట్లొచ్చింది అన్ని రాజకీయ పార్టీలు పోటీ నిర్ధారణే కదా, అలాంటిదే ఇప్పుడు జరుగుతుంది. దయచేసి చెప్తున్నాము ఇప్పుడున్న అధికార పార్టీకి కానీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలకు కానీ అన్నిటికీ మా కోసం ఎవరైతే రోడ్డెక్కి కానీ మా కోసం ఎవరైతే పోరాడతారో వారికే రాబోయే రోజుల్లో భవిష్యత్తు మాత్రం ఉంటుంది. లేని వారికి మాత్రం మేమే మళ్ళీ ఫుల్ స్టాప్ పెడతాం. తర్వాత మీ భవిష్యత్తు మీరే గంగలో కలుస్తారు.